హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను 365 దారపు ఒత్తులు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా. దీనికోసం ముందుగా మనం కాటన్ని సీడ్స్ అన్ని తీసేసి నీట్గా ఏకి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మనం ఎలా చేయాలో చూద్దాం. ఒక చేత్తో కాటన్ని తీసేసుకొని ఇంకో చేత్తో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్న దారపు పోగులాగా లాగుతూ ఉండాలి. ఆ లాగుతూ ఉంటే దారపు పోగులాగా చాలా నీట్గా వస్తుందండి. మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అలా లాగుతూ ఉన్న దారపోగుని మధ్య మధ్యలో మనం విభూది పిండి కానీ పచ్చి పాలు కానీ చేతికి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే సన్నని దారంలాగా తయారవుతుంది. దీనివల్ల మనం తయారు చేసే మొత్తం 365 ఒత్తులు అనేవి ఎక్కువ లావు రాకుండా సన్నని పువ్వులాగా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఒక చేత్తో అలా కాటన్ పట్టుకోవాలి, ఇంకో చేత్తో అలా లాగుతూ ఉండాలి దారపు పోగులాగా వీడియోలో చూపిస్తున్న విధంగా. అంతా లాగిన తర్వాత ఇప్పుడు మనం 365 మనం లాగిన దాన్ని మనం చేసుకున్న దారపు పోగుని 365 కౌంట్ చేసుకోవాలి. దానికోసం మనం ఒక పెన్నుని తీసుకొని ఆ పెన్నుకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టాలండి. నేనైతే అంతా ఒకేలాగా చుట్టకుండా 92, 92, 92, 92 అలా 4 పార్ట్స్గా చుట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక పార్ట్ 92 కంప్లీట్ అయితే నేను సెకండ్ పార్ట్కి వచ్చేస్తాను. ఎందుకంటే ఎక్కువ లావు రాకుండా ఉండడానికి ఒక రౌండ్ లాగా రావడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక పార్ట్లో 92 రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్కి రండి, పక్కకు రండి. మీరు తెంచాల్సిన అవసరం లేదు. ఆ సేమ్ దారపు పోగునే ఆ 92 రౌండ్స్ అయిపోయాక సెకండ్ దానికి వచ్చేసి అక్కడ కూడా ఒక 92 రౌండ్స్ చుట్టండి. 92 రౌండ్స్ చుట్టిన తర్వాత మళ్ళీ థర్డ్ పార్ట్కి వచ్చి అలాగే సేమ్ 92 రౌండ్స్ చుట్టండి. అలా 4 పార్ట్స్ కంప్లీట్ చేయాలి. 4 పార్ట్స్ కంప్లీట్ చేస్తే టోటల్ మనకు 92 × 4 368 దాకా అవుతాయండి. సో మనకు 365 కన్నా ఎక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదండి, తక్కువ కాకూడదు. ఇక్కడ 4 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు ఈ 4 పార్ట్స్ 365 ఒత్తుల్ని మనము ఎలా పువ్వులాగా చేసుకోవాలి అనుకోవాలి. ముందుగా దీనికోసం ఒక సూది తీసుకొని ఆ సూదికి దారం ఎక్కించుకోవాలండి. ఎక్కించుకొని ఆ సూదిని పెన్నుకుండే బ్యాక్ సైడ్ హోల్లో దూర్చేసి ఈ దారపు పోగులు ఏవైతే మనం చుట్టుకున్నామో వాటిని ఆ సూదికి కొంచెం పెద్ద సూది తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఆ సూదికి ఎక్కించేసేయాలి. ఎక్కించాక ఆ సూది ఆ దారం కలిసి అట్లా రౌండ్గా చుట్టేస్తే ఒక పువ్వు బేస్ లాగా వచ్చేస్తుంది. చూడండి, అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేస్తుంది. ఆ దారంని బాగా ఎంత వీలైతే అంత గట్టిగా లాగేసి ముడేసేయండి. సో ఇక్కడ మనకి ఒక పువ్వు బేస్ లాగా అయిపోతుంది. ఇవి కూడా మనకు ఆల్మోస్ట్ 368 ఒత్తుల దాకా అయిపోయాయండి. అబ్జర్వ్ చేయండి. ఇలా ఒక బేస్ అయితే మనకు ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బేస్ని మనము దీన్ని బేస్ లాగా చేసేసుకొని దీని మధ్యలో మళ్ళీ ఒక పువ్వొత్తి తయారు చేసుకోవాలండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. పువ్వొత్తి తయారు చేసుకొని మనకు ఇక్కడ ఈ బేస్లో ఏదైతే హోల్ ఉంటుంది కదండి, సూది పెట్టాం కదా, ఆ హోల్లోంచి ఆ ఎక్స్ట్రా దారంని కట్ చేసేసేయండి. ఏం పర్లేదు, మనం దారంని కట్ చేస్తున్నాం, దారపు ఒత్తులు కాదు. సూదికి ఎక్కించుకున్న దారాన్ని కట్ చేస్తాం. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో కట్ చేసేసాక మనం ఒక పువ్వొత్తిని తయారు చేసుకుందాం. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. చూడండి ఎలా చేయాలో. తెలియడం రాని వాళ్ళకు ఈజీగా ఉంటుంది. దానికోసం ముందుగా కొంచెం పత్తిని తీసుకోవాలి. ముందుగా ఏకి పెట్టుకున్న పత్తి ఉంటుంది కదండి, కొంచెం పత్తిని తీసుకొని చూడండి అలా పువ్వొత్తిలాగా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం పెద్ద ఒత్తిని చేసుకోండి, ఎందుకంటే ఈ 365 ఒత్తులు దీనికి బేస్ అనమాట. ఇది కొంచెం పెద్దగా ఉంటే మనకు అది ఈజీగా ఉంటుంది అనమాట. సో వీడియోలో చూపిస్తున్న ప్రకారం టాప్ అనేది కొంచెం పెద్దగా తీసేసుకోండి. పెద్దగా పెట్టేసుకొని నీట్గా ఒక పువ్వులాగా చేసేసుకోండి. దీన్ని గుండొత్తి అని కూడా అంటాము. సో దాన్ని అక్కడ మనం తీసుకున్న బేస్లో హోల్ ఉంటుంది కదండి, ఆ హోల్లో దూర్చేసి బాగా నీట్గా సెట్ చేసేసుకోండి. చూపిస్తున్న విధంగా సెట్ చేసుకున్నాక మనకు ఆ హోలు ఏదైనా కొంచెం గ్యాప్ ఉంది అనుకుంటే ఇంకొంచెం కాటన్ తీసుకొని ఆ టాప్ని సెట్ చేసేయచ్చు. అలా టాప్ని చూస్తే చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఎవరైనా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన చేతులతో మనం తయారు చేసి దేవునికి పెట్టుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి.
బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది 10 నిమిషాల్లో అయిపోతుందండి. మా అమ్మ లాంటి వాళ్ళకైతే 10 మినిట్స్లో చేసేస్తారు. నాకైతే 30 మినిట్స్ పట్టిందండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద లైక్.